శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక చేతన. చేతన అంటే కదలిక. జీవన భాగ్యరేఖ ఘనచేతన బొందిన ప్రేమతత్వమున్ దీవనలందజేసి నిజ తేజము పంచును జ్ఞాన మార్గపున్ భావన పెంచి నిల్చు సహవాసపు సాంఘిక జీవయాత్రకున్ హావడి కానరాని నిజహ్లాదము నిక్కపు ధన్య మార్గమవు. ఈ పద్యభావము జీవన భాగ్యరేఖ. మనిషికి తన జీవితంలో ఉన్నటువంటి ఒక అదృష్టపు రేఖ. ఘనచేతన పొందిన ప్రేమతత్వము. ప్రేమ చేత చక్కని ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమంలోకి నిన్ను దింపుతుంది. దీవెనలందజేస్తుంది. దీవెనలందజేసి నిజ తేజము పంచును. తన యొక్క తేజాన్ని, ఆ జీవన భాగ్యరేఖ తన తేజాన్ని నీకు పంచుతుంది. భావన పెంచి నిల్చు. జ్ఞాన మార్గపున్ భావన పెంచి నిల్చు. జ్ఞానము అనేటువంటి ఆ భావంలో నిన్ను పయనింపజేస్తూ ఆ భావాన్ని పెంచి నిలిచి సహవాసపు సాంఘిక జీవయాత్రకు ఇలా నువ్వు ఇన్ని చక్కని ఆలోచనలు సంతరించుకొని వ్యక్తిత్వాన్ని బాగా నిలుపుకున్నవి. ఈ పరిస్థితిని నువ్వు సాంఘిక జీవయాత్ర, సంఘంలో నువ్వు నడవాలి. సంఘంలో ఒక మంచివాడిగా, పెద్దవాడిగా, గౌరవనీయుడిగా ఉండడానికి ఇది నీకు తగిన ఆధారం ఇస్తూ హావడి కానరాని, ఏ విధమైనటువంటి ఉపద్రవం కనపడనటువంటి ఒక నిక్కపు ధన్య మార్గమవు. ఈ కార్యక్రమం చేస్తే ఈ విధంగా నువ్వు అన్ని విధాల మంచి ప్రేమతత్వాన్ని పెంపొందించుకొని దీవెనలు తీసుకొని జ్ఞాన మార్గంలో మంచి భావన పెంచి నిలిచినప్పుడు జరగబోయేటువంటి మంచి పరిణామం ఏంటంటే నిక్కపు ధ్యాన మార్గమవు, ధన్య మార్గమవు. ఇది నిన్ను ఒక ధన్యుడిగా చేసి చక్కని దారిలో నిన్ను నడవజేస్తుంది అని చెప్తూ ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ పద్యపాతం చదివి మీ అభిప్రాయం చెబుతారని, నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.